బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నువ్వు భారతీయునివే అని చెప్పలేమట. ఇవన్నీ క్యాన్సిల్ చేసి పూ పార్టీ స్పెషల్ ఐడెంటిటీ కార్డు అని ఒకటి దేశాలందరికీ ఇయ్యి. మరి ఆ రామ మందిరంలో దొంగతనం ముచ్చడం డైవర్ట్ చేయనిగా లేకపోతే పెట్రోల్ ఎట్లా ఉండే మళ్ళీ పెంచే ప్లాన్లు ఉన్నారా? కొసో గిడిదిక్కున్న పాకిస్తాన్ గిడిదిక్కున్న చైనోడు కూడా పెట్టుకున్నాడు సిటిజన్ ఐడెంటిటీ కార్డు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. నీకు చిన్న క్వశ్చన్ అడుగుతా. ఈ కింది వాటిలో భారతీయ పౌరసత్వాన్ని ఏవి తెలియజెప్పుతాయి? ఏ ఆధార్ కార్డ్, బి పాన్ కార్డ్, సి రేషన్ కార్డ్, డి ఓటర్ ఐడి. ఏంది ఈ పైన వన్నా? ఎఫ్ పైన ఏవి కాదు, నన్ ఆఫ్ ద ఎబోవ్. అవు నిజమే. మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి తోటి పాటు పాస్పోర్ట్ ఉన్నా కూడా మీరు భారతీయులే అని చెప్పలేము, తెలుసా? ఏంది పర్సన్ అవుతున్నారా? మీరు పర్సన్ అయినా పడి ఏడ్చినా మీరు భారతీయులే అని చెప్పలేము. అంతే మరి. ఇది నేను చెప్తున్నా ముచ్చట్నే కదా అని లైట్ తీసుకున్నారు. నేను కాదు, సెంట్రల్ సర్కార్ చెప్తున్నది. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ అని ఓ కార్యం పెట్టుకున్నారు. గా కార్యంలో చెప్పిర్రు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పాస్పోర్ట్ అనేది ప్రయాణాల కోసమే తప్పితే పౌరసత్వాన్ని నిరూపించుకునే ఐడెంటిటీ కానే కాదు అని కుండ బదలు కొట్టిరు మొత్తం. గా మాటతోటి దేశంలో అందరూ ఆగమాగం అవుతున్నారు. తిట్టేటోళ్ళు తిడుతున్నారు, విమర్శించేటోళ్ళు విమర్శిస్తున్నారు, ఎన్కేస్ కచ్చుకునేటోళ్ళు ఎన్కేస్ కత్తున్నారు. కానీ పాస్పోర్ట్ అనేది ఓన్లీ ప్రయాణాలు చేయనీకే, పౌరసత్వాన్ని చూపెట్టుకోనికి కాదు అని అంటున్నారు కదా. మరి ఆ పాస్పోర్ట్ మీద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఎందుకు రాస్తారు? ఇండియా అని రాస్తున్నారంటే ఇండియా వాళ్ళం అన్నట్టే కదా. వీళ్ళు ఇండియనేనా అని చూసే కదా ఇస్తారు. ఇంకా పోలీసు వెరిఫికేషన్ అని అదని ఇదని అన్ని చూసే ఇస్తారు కదా. మరి ఇంకా పౌరసత్వాన్ని నిరూపించుకునే కాదంటే ఎట్లా? ఏమన్నా అంటే 1967 పాస్పోర్ట్ యాక్టుల్లో ఉన్నది అని ఏదేదో సగం సగం చెప్తారు. కానీ ఇండియాను పాలించేటోళ్ళు ఇండియా వాళ్ళకే ఇస్తారు కదా ఆ పాస్పోర్ట్ ను, వేరే దేశ వాళ్ళకి అయితే ఇయ్యరు కదా. ఇక ఆధార్ కార్డు కూడా భారత సర్కారే ఇస్తుంది, ఓటర్ ఐడి భారత సర్కారే ఇస్తుంది, పాన్ కార్డు రేషన్ కార్డు కూడా సర్కారే ఇస్తుంది. కానీ అవి కూడా భారతీయ పౌరులుగా చెప్పుకునే ఐడెంటిటీ కార్డ్స్ కావట. మరి ఇవి భారతీయులమని చెప్పుకోవడానికి పనికిరాని కార్డులు అయినప్పుడు ఓటర్ ఐడి తోటి ఓట్లు ఎందుకు వేయించుకుంటారు? అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ ఎందుకు చేస్తున్నారు? రేషన్ కార్డు ఉంటే పథకాలు ఎందుకు ఇస్తున్నారు? పాన్ కార్డు తోటి ఇన్కమ్ డీటెయిల్స్ ఎందుకు చూస్తున్నారు? ఓ పని చేయరు, ఇవన్నీ క్యాన్సిల్ చేసి పూ పార్టీ స్పెషల్ ఐడెంటిటీ కార్డు అని ఒకటి దేశాలందరికీ ఇయ్యి. మరి ఆ కార్డు ఉంటేనే భారతీయులు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అని అనూరి. మరి ఆ కార్డు ఉంటేనే ఓటు వేయాలి, ఆ కార్డు ఉంటేనే గుళ్ళె పోవాలి, ఆ కార్డు ఉంటేనే బువ్వ తినాలి అని రూల్ కూడా పెట్టుర్రి. అంత చిల్లర పంచాయతీ కాకపోతే ఏంది? మంచిగా ఎవరి పనాలు చేసుకుంటుంటే ఏదోటి అని లేని పంచాయతీ పెట్టిరు. ఆ రామ మందిరంలో దొంగతనం ముచ్చడం డైవర్ట్ చేయనిగా లేకపోతే పెట్రోల్ ఎట్లా ఉండే మళ్ళీ పెంచే ప్లాన్లు ఉన్నారా? ఇంకా లేకపోతే ఇంకేదన్నా పెద్ద ప్లాన్ చేస్తున్నారా? ఇతరాల పెట్రోల్ లెక్క అంతే కదా. ఒక్కదాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకో దాన్ని ముంగటేయాలి కదా. మీకు తెలిసింది అదే కదా. ఇంత పెద్ద దేశంలో గిన్ని కోట్ల మంది దౌర్భాగ్యం ఏంటంటే మేము భారతీయులమే అని చెప్పుకునేందుకు ఒక్క ఐడెంటిటీ కార్డు లేకపోయే. కొసో గిడిదిక్కున్న పాకిస్తాన్ గిడిదిక్కున్న చైనోడు కూడా పెట్టుకున్నాడు సిటిజన్ ఐడెంటిటీ కార్డు. కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డు CNIC అని పాకిస్తాన్ పెట్టుకున్నాడు. రెసిడెంట్ ఐడెంటిటీ కార్డు అని చైనోడు పెట్టుకున్నాడు. అయ్యో బొచ్చడు దేశాలలో పెట్టుకున్నారు. మరి అప్పుడు పాలించిన కాంగ్రెస్ ఏం చేసినట్టు, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ ఏం చేస్తున్నట్టు అని మస్తు గరమైతున్న దేశ పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నువ్వు భారతీయునివే అని చెప్పలేమట. ఎందుకు అంటే ఏమో నువ్వు వీడ పుట్టొచ్చు కానీ అవ్వయ్య ఎక్కడో బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో పుట్టొచ్చు అని అట్లా కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. అవ్వయ్య ఏం చేద్దాం మరి, అట్లున్నది ఇలా కథ. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.